జీవితం గందరగోళంగా, బాధాకరంగా అనిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు సహాయం చేస్తారు మనకి? అన్నీ కోల్పోతున్నట్లు, కూలిపోయినట్లు అనిపిస్తున్నప్పుడు దేవునిపై ఎందుకు నమ్మకం ఉంచాలంటారు? ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి? కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో మనకి అర్థం కాకుండా పనిచేస్తుంటాడు. ఒకసారి యేసు పేతురు పాదాలు కడగడానికి సిద్ధమైనప్పుడు పేతురు అస్సలకి ఒప్పుకోలేదు. ప్రభువా, నువ్వు నా పాదాలు కడగకూడదు అని అంటాడు. అప్పుడు యేసు చెప్పిన మాటలు ఏంటో చూద్దామా? పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో, అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకొందు అని అతనితో చెప్పగా, మనకి అదే స్థితి. మనకు అర్థం కాదు, కాకపోయినా దేవుడు పని చేస్తూనే ఉంటాడు. ఆ సమయంలో ఆయన మనకు కేవలం ఒకటే చెప్తాడు, నన్ను నమ్ము. ఇప్పుడే అర్థం కాకపోయినా నన్ను నమ్ము. మన దారి మారిపోయినట్లు అనిపించిన ఆయన నడిపిస్తుంటే మనకు శాంతి ఉంటుంది. ఎందుకంటే మార్గమే ఆయన కదా. ఆయన మీద నమ్మకం ఉంటే గమ్యం అర్థం కాకపోయినా సరిపోతుంది. జీవితమే అర్థం కావడం లేదు అని చాలామంది అంటుంటారు. ప్రతి విషయం లాజికల్గా, బ్యాలెన్స్డ్గా, ప్లానింగ్గా జీవితం అనుకుంటుంటారు. కొన్ని సందర్భాల్లో ఏమీ సరిపోవట్లేదు, నేను అనుకున్నది ఏది జరగట్లేదు అని సతమతం అవుతుంటారు. కానీ సామెతలు 3వ అధ్యాయం 5 నుంచి 6 వచనాల వరకు మనకు చెప్పబడిన మాట, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ హృదయంతో యెహోవా నమ్ము. నీ బుద్ధిని ఆధారంగా పెట్టుకోక అసలుకి. నీ మార్గాలన్నిటిలో ఆయనను గుర్తించు. అప్పుడు ఆయన నీ దారులు సరిచేస్తాడు. అలాగే యెషయా 55వ అధ్యాయం 8-9 వచనాలు చెబుతుంది, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇప్పుడే అర్థం కాని బాధ ఒకరోజు తేటగా అర్థమవుతుంది అందరికీ, లేదా నిత్యలోకంలో అర్థమవుతుంది. దేవుణ్ణి వదులుకోకండి. జీవితం ఎన్నోసార్లు అయోమయంగా అనిపించవచ్చు. ప్రశ్నలు సమాధానాలు లేకుండానే ఎదురవుతాయి. ఇదేనా దేవుని సంకల్పం? ఇదేనా ఆయన చిత్తం? ఎందుకు నాకు ఎలాంటి పరిస్థితి వచ్చింది? నాకే ఎందుకు ఇలా అనే సందేహాలు మన మనసుని కలవరపెడతాయి. అలాంటి సమయంలో మన విశ్వాసం నిజంగా పరీక్షించబడుతుంది. మనం దేవుని పట్టుకున్నామా లేక విడిచిపెడుతున్నామా అనే విషయం అప్పుడు తెలుస్తుంది. యేసును అనుసరించండి. నీ మనసు, నీ భయాలు, నీ అనుమానాలు అన్నీ ఆయనకు అప్పగించు. ఆయన ప్రేమ ఎప్పటికీ మారదు. ఆయన నిన్ను వదలడు, విడువడు, ఎడబాయడు. వదిలేయడం చాలా సులభమండి. మన ఆశను విడిచిపెట్టి చేతులెత్తేసి వెనుతిరిగిపోవడం చాలా ఈజీ. కానీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, యేసును పట్టుకోవడం, ఇదే నిజమైన ధైర్యం. ప్రారంభించేందుకు ఎప్పుడు ఆలస్యం
అర్థం కాకున్నా విధేయత అవసరం. దేవుడు నీతో ఏదైనా చెప్పినప్పుడు నీకు అది వింతగా ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ గుర్తుంచుకో, అర్థం కాకపోవడం వల్ల విధేయతను వదిలేయలేము. చాలామంది దేవుడు పూర్తిగా ప్లాన్ చెప్పాకే అడుగు వేస్తామంటారు, కానీ దేవుడు మొదటి అడుగు చూపిస్తాడు, చివరి అడుగు కాదు. మనం ఆలస్యం చేస్తాం, కోపగించుకుంటాం, అసూయపడతాం, తక్కువనిపోతాం. ఎందుకంటే మనకు అన్ని క్లియర్ కట్ ఆన్సర్స్ కావాలి, సమయం చాలా తక్కువలో అయిపోవాలి, రిజల్ట్స్ అన్నీ ముందు తెలుసుకోవాలి. ఈ నిబంధనలతో దేవునికి విధేయత సాధ్యపడదు. నమ్ము మరియు విను. అర్థం కాని మార్గాల్లో దేవుడు నడిపిస్తున్నప్పుడు కూడా అడుగు వేయాలి. నమ్ము, విధేయంగా ఉండి ముందుకు వెళ్ళు. మీకు ఎవరైనా నమ్మకస్తులైన వారు అంటే మీ తల్లిదండ్రులు కానీ, మీ భాగస్వామి కానీ, మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే ఎవరైనా కానీ మీ గురించి తప్పుగా ఆలోచిస్తారా? మీ అందు ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తారా? వాళ్ళని మీరు నమ్మలేకపోయిన సిచ్యువేషన్ ఏమన్నా ఉంటుందా? వాళ్ళని కళ్ళు మూసుకొని నమ్ముతారు కదా మీరు. అలాగే మరి మన దేవాది దేవుడైన తండ్రిని నమ్మలేరా మీరు? ఆయన స్వభావం గురించి మనకందరికీ తెలుసు కదా. ఆయన మంచివాడు, ఆయన న్యాయవంతుడు, ఆయన విశ్వసనీయుడు, ఆయన నీతిమంతుడు. అబ్రహాము చెప్పినట్లు ఈ లోకమంతటిని న్యాయంగా తీర్చే ప్రభువు తప్పు చేస్తాడా? చేయడు, ఎన్నటికీ చేయడు. జీవితం న్యాయం కాదు, కానీ దేవుడు న్యాయవంతుడు. అందరూ స్వస్థత పొందరు, అందరి ప్రార్థనలకు సమాధానం రాదు. ఇది మనకు అన్యాయంగా అనిపించవచ్చు కొన్నిసార్లు, కానీ దేవుడు ఏ సమయంలోనూ అన్యాయంగా ఉండడు. ఆయన మార్గాలు మనకు ఇప్పుడు అర్థం కాదు, అర్థం కాని విధంగా కూడా ఉంటాయి సిచ్యువేషన్స్, కానీ అవి ఎప్పుడూ న్యాయంగానే ఉంటాయి. పక్షికి ఇంటిని కట్టిన వాడి గురించి ఆలోచనలు ఏమన్నా వస్తాయా? అర్థమవుతాయా? ఒక పక్షుల ఇల్లు కట్టిన మనిషి గురించి ఎంత మేరకు అర్థం చేసుకోగలుగుతుంది? ఎంత మేరకు అది అర్థం చేసుకొని పని చేయగలుగుతుంది? ఆహారం ఇచ్చేవాడి గురించి ఏమన్నా ఆలోచిస్తుందా? తలంచుతుందా? తెలుసుకుంటుందా? అలాగే మనం దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేము. జేబీ ఫిలిప్స్ చెప్పినట్లు దేవుడు మనకు అర్థమయ్యేంత చిన్నవాడైతే ఆయనను ఆరాధించడానికి మనకు అర్హత ఉండదు. కొన్ని విషయాలు దేవుడికే సరిపోతాయి. ప్రసంగి 8వ అధ్యాయం 17వ వచనంలో ఇలా చెప్పబడింది, ఈ లోకంలో జరిగే వాటిని మనుషుడు పూర్తిగా అర్థం చేసుకోలేడు. జ్ఞానవంతుడైన ఆయన చెప్పినది మాత్రమే తెలుసుకుంటాడు. అన్నిటినీ తెలుసుకునే శక్తి ఆయనకు ఉండదు, ఆయనకు అర్థం కాదు. ఆయన కొంత భాగం తనకే ఉంచుకుంటాడు అని మనం నమ్మి ముందుకు సాగాలి. దేవుడు మంచివాడు, ఎప్పుడూ మంచివాడు. కీర్తనలో 105లో ఇలా చెప్పబడింది, యెహోవా మంచివాడు, ఆయన ప్రేమ శాశ్వతముండును, ఆయన సత్యం తరతరాలకు నిలుస్తుందని. సాతాను చెప్పే అతి పెద్ద అబద్ధం ఏమిటంటే దేవుడు మంచివాడు కాడని. అది అప్పుడు అవ్వకు కూడా అదే అబద్ధం చెప్పింది, ఇప్పుడు మనకు కూడా
అదే అబద్ధం చెప్తూ వస్తుంది. కానీ దేవుడు ఎప్పుడూ మంచివాడే. మన ప్రార్థనలు తక్షణమే నెరవేరకపోయినా ఆయన సమయం వచ్చాక ప్రతి అన్యాయాన్ని సరిచేస్తాడు, ప్రతి గాయాన్ని నయం చేస్తాడు, ప్రతి దుర్మార్గాన్ని శిక్షిస్తాడు, తన పిల్లలను రక్షిస్తాడు. నిశ్శబ్దంలోనూ నమ్మే విశ్వాసమే నిజమైన విశ్వాసం. యేసు కూడా గెత్సెమనే తోటలో కన్నీటితో తన తండ్రిని ప్రార్థిస్తాడు. ఈ పాత్ర నీ చిత్తమైతే నా నుంచి తీసివేయమని గుజాడుకుంటాడు, విన్నవించుకుంటాడు. కానీ తండ్రి మాత్రం లేదు అని అంటాడు. మనకు కూడా మార్గం చాలా కష్టమైనప్పటికీ మనం ఒంటరిగా ఉండం. మనము శిలపై నిలబడి ఉన్నాం, తుఫానులో తేలిపోవడానికి కాదు. ఎందుకు అనే ప్రశ్నకి జవాబు రాకపోయినా దేవుడు మనవాడే. మన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి: తలగొట్టుకోవడం, కోపడడం, ద్వేషించడం, అసూయపడడం, లేక నాకు అర్థం కావడం లేదయ్యా కానీ నీవు ఉన్నావు అని నమ్మడం. ఎన్ని ఎందుకు ప్రశ్నలు ఉన్నా ఒక్కటే నిజం: దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మంచివాడు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఊపిరాడని సమయంలో కూడా ఆయన యందు విశ్వాసం నిలపాలి. జీవితం ఎప్పుడు పూలపాన్పుగా సరళంగా ఉండదు. నువ్వు స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు, నాకు ఇది నచ్చలేదు, ఇది బాధగా ఉంది, ఇది నొప్పిగా ఉంది, ఇది నన్ను చాలా కృంగదీస్తుంది అని. కానీ వెంటనే చెప్పు, దేవుడు సింహాసనంపై ఉన్నాడు, ఆయన నన్ను మర్చిపోలేదు, మర్చిపోజాలడు. నీకున్న ఫెయిల్యూర్స్, కష్టకాలం, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ నిన్ను సతమతం చేస్తుండొచ్చు. నీపై ఎంతోమంది నిందలు, అపనిందలేసి నేను కిందికి లాగేయాలని ప్రయత్నించవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడితో నీ జీవితం అంతా అయిపోయిందని నీ జీవితాన్ని చెడిపోనివ్వకు. నువ్వు మళ్ళీ లేచి నిలబడాలి, నడవాలి, విశ్వాస పోరాటాన్ని కొనసాగించాలి. ఒకరోజు మనం ఆయనతో పాటు ఆ పరలోక రాజ్యంలో సజీవులుగా ఉంటాం.